గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలమైంది. నగరంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. నిన్న ఒక్కరోజే 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో 30 ఏళ్ల రికార్డు బద్దలైంది. భారీ వర్షాలకు నగర జీవనం అస్తవ్యస్తమైంది. కాలనీలు, ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బాధితులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. విజయవాడను వరద నీరు ముంచెత్తింది. బుడమేరు ఉప్పొంగుతోంది. దీంతో బుడమేరు 11 గేట్లు ఎత్తేశారు. కవులూరు వద్ద బుడమేరు కట్టతెగి వరద నీరు కాలనీలోకి ప్రవేశిస్తుంది. విజయవాడ నగరంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. దీంతో 30 ఏళ్ల రికార్డు బద్దలయ్యింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజు శనివారం 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం నుంచి విజయవాడలో కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. అనేక కాలనీల్లో 4 అడుగుల మేర నీరు నిలిచింది. ఆటోనగర్ నుంచి బెంచ్ సర్కిల్ వరకు వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదివారం కూడా బెజవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బెజవాడ గజగజ వణికిపోతోంది. విజయవాడ, గుంటూరు నగరాల్లో అనేక కాలనీలు వరద నీటిలో నానుతున్నాయి. అపార్ట్మెంట్ల సెల్లార్లోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం కాలు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. నగర శివారులోని కండ్రిక వద్ద రహదారిపై భారీగా నీరు నిలవడంతో విజయవాడ నూజివీడు మధ్య రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నున్న ప్రాంతంలో అగ్నిమాపక సిబ్బంది నివాసాలు నీట మునిగాయి. రైల్వే ట్రాక్ అండర్పాస్ వద్ద 4 బస్సులు నీట మునగగా క్రేన్ల సహాయంతో అధికారులు బస్సులను బయటకు తీశారు. మైలవరంలో వెలగలేర్లు గేట్లు ఎత్తివేశారు. దీంతో చుట్టుపక్కల కాలనీల్లోకి వరద నీరు చేరింది. రాజరాజేశ్వరిపేట వరద నీటిలో చిక్కుకుంది. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపునకు గురైంది. వాగులు, వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నెర్ర చేస్తుందని మరోసారి రుజువైంది. 20 ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో నేడు దానికి మూల్యం చెల్లించుకుంటున్నారు. 20 ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని వేగంగా విస్తరించడం, బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైంది. తాజాగా బుడమేరు పొంగడంతో సింగినగర్, చిట్టినగర్ ఇతర కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై 5 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. దీంతో మంత్రులంతా వరద ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో పాటు మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, అధికార యంత్రాంగం వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులను పరామర్శిస్తున్నారు. నీట మునిగిన కాలనీల్లో జనాన్ని కలిసి ఇబ్బందులను పరిష్కరిస్తున్నారు. వరదల్లో భయపడొద్దని, అండగా ఉంటామని మంత్రులు భరోసా ఇస్తున్నారు.